ఇయ్యాలి వచ్చింది అది ఇయ్యాలన్న ఈ పరిచయం అయింది కూడా ఇయ్యాలండి అన్న కెమెరా ఏం చేస్తారు అది నేను పోయి మాట్లాడలేదన్న అప్పుడు కూడా వాళ్ళ అమ్మటి వరకు తోడు నిలబడి కెమెరా మీరు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడారు ఎంత అడిగారు గట్టిగా చెప్పండి ఎంత అడిగారు 25,000 మీరు ఏ ఛానల్ అని చెప్పారు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అందులోని ఆయన దగ్గర ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నానని చెప్పు రైతు పూట తిరిగి మామూలుగా డబ్బులు కలెక్ట్ చేస్తారా నేను వెళ్ళలేదు వాళ్ళతో చేస్తారన్నా నేను వెళ్ళలేదన్న మీరు చేసే పని ఏంటి రైతు పూట నువ్వు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చావు కదా దేనికోసం వచ్చావు డబ్బులు డిమాండ్ చేయడానికి అది చెప్పు గట్టిగా చెప్పు డబ్బుల కోసమేగా ఇలా మీరు ప్రతిరోజు ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకుంటా ఉంటారు కొంచెం గట్టి చెప్పు ఒకసారి ఆపండి నేను ఎన్యూస్ ఛానల్ ఒక 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నాను నేను ఎన్యూస్ ఛానల్ని ఈ యాక్చువల్గా ఇదైతే నాకు తెలియదు ప్రశాంత్ వైశాలి మేడం గారు వాళ్ళు జర్నలిస్ట్ ఇద్దరు వాళ్ళు మాకు ఇక్కడ ఇది ఉంది అని పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి యాడ్ విధంగా అడిగాను దేనికి పంపించారు వాళ్ళు దేనికి ఏముందని పంపించారు రేషన్ బియ్యం జరుగుతుంది వెళ్ళమని చెప్పారన్న దేనికి వెళ్ళి ఏం చేయమన్నారు డబ్బులు అడగమన్నారు ఎంత డిమాండ్ చేసావు నువ్వు అన్నా ఎంత డిమాండ్ చేసావు వాళ్ళు ఇద్దరి మీద 50,000 అడగమన్నారు అన్న 50,000 వాళ్ళు అడగమంటే నువ్వు 50,000 అడిగావు పేర్లు గట్టిగా చెప్పు వైశాలి మేడం ప్రశాంత్ వాళ్ళు కూడా ఇలాగే డబ్బులు తీసుకుంటా అవునన్నా వైశాలి మేడం ఏ పేపర్ ఏపీ రిపోర్ట్ న్యూస్ ఛానల్ అన్న ప్రశాంత్ స్టూడియో 4 స్టూడియో 28